ఇదొకటైతే రెండవది ఇవాళ ముఖ్యమంత్రి శ్యామ్ ప్రసాద్ గారు ఒక మాట ఏంటంటే కార్యశాల గురించి ఈ పుస్తకాల గురించి దాని గరికలు అసలు సిరిసిల్ల ఉపాధ్యాయులు ఆయన గత 8-9 సంవత్సరాలు వచ్చిన పిల్లల పుస్తకాలు అది కూడా ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన పిల్లల పుస్తకాలు రికార్డు తయారు చేస్తే ఈ 9 సంవత్సరాల్లో 640 పిల్లల రాసిన పుస్తకాలు ఆ 640లో 500కు పైగా ఒక తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన పుస్తకాలు. అది మన తెలంగాణ బడి పిల్లల శక్తి. ఆ రోజులోనే వల్ల ఈ అంతా రామయ్యం అడవా సుజాత పుస్తకం కూడా అంటే మన పిల్లలు ఏం చేస్తారంటే అవకాశం ఇస్తే లంకకు దిక్కు పెడతారు. మన పిల్లలు ఏం చేస్తారు? అవకాశం ఇస్తే దుక్కి దున్నుతారు. మన పిల్లలు ఏం చేస్తారు? అవకాశం ఇస్తే ఇంకా పుస్తకాలు చేస్తారు. కాబట్టి మన పిల్లలకు అవకాశం ఇచ్చినట్టయితే ఇటువంటి పుస్తకాలు ఒకటి కాదు అంతకు మించి ఎందుకంటే ఇవాళ నేను ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక తండ్రిగా, ఒక తాతగానే నన్ను అనుకున్నాను దాదాపు అంటున్నాను. కాబట్టి ఒక ఉపాధ్యాయుగా, ఒక మిత్రుడుగా, ఒక తండ్రిగా ఇవన్నీ అంటే దాన్ని ఒక మాట చెప్పాలంటే బాలుడిగా ఉన్న నేను విస్తార, వికాస, పరిణామ, ప్రయోగ, పరిణత అన్ని దశలు చూసుకొచ్చాను. కాబట్టి ఆ పిల్లల్ని ఆయా దశల్లో పరిశీలించే అవకాశం వచ్చింది. అన్నింటి గురించి నేను ఒక 4.5 సంవత్సరాలు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఉపాధ్యాయులుగా చేశాను. అంటే ఉదయం వాళ్ళు వేసి పరిశీలించినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆ విద్యార్థులు చేశాను. ఆ తర్వాత 5.5 సంవత్సరాలు ఇంతకుముందు చెప్పినట్టు నేను కూడా తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశాను. సరే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉండి సవరక్ష కారణాలన్నప్పటికీ కూడా అంటే విద్యార్థులు ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది. కాబట్టి మనం వరి నాటికి వరే మొదలెడుతుంది, మనం గంజాయి నాటితే గంజాయి మొదలెడుతుంది. అంతర్గతంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అట్లా విద్యార్థులకు పాఠశాల దశలో చెప్పిన దానికి 100 మార్కులు తెచ్చిన విద్యార్థికి మనం ఒక కథ చెప్తే కథ రాయగలుగుతారు, మనం ఒక మాట చెప్తే మాట రాస్తాడు, మనం ఒక మాట చెప్తే మాట రాస్తాడు, మనం ఒక పద్యం చెప్తే పద్యం రాస్తాడు. కాబట్టి ఆ దిశగా విద్యార్థుల్ని మనం గుర్తించినట్టయితే ఆ విద్యార్థులని మళ్ళీ కథ, కవిత్వం, వ్యాసాలు రాసిన విద్యార్థులే మీ బడికి మీకు పేరు చేస్తారు. ఎందుకంటే సృజన అనేది విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళని అది ఎగ్జామ్ రాయడం ఉండొచ్చు, లేదా అవసరమైన బ్లాక్ బోర్డు ఏర్పడుకోవడం ఉండవచ్చు, అన్ని రకాలుగా ఉండొచ్చు. కాబట్టి ఆ సృజనకు కూడా అవకాశం కల్పించినట్లయితే తప్పకుండా ఆ విద్యార్థిని బడికి, తల్లిదండ్రులకు, ఆ ఊరికి పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నేను చెప్పాలని ఇంకో విషయం ఏంటంటే అన్ని ప్రాంతాల్లో మనం గ్రంథాలయాలు ఇస్తాం. సరే అవకాశం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దాదాపుగా అన్ని యూరప్ నుంచి ఇటు ఆసియాలో అన్ని దేశాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క దగ్గర నేను ఆ ఊళ్ళో ఏమున్నా లేకున్నా ఆ ఊళ్ళో గ్రంథాలయాన్ని చూసేవాడిని. నాకు టైం ఉన్నా లేకున్నా పొద్దున టైం అది ఏదైనా కానీ గ్రంథాలయం అనేది నేను ప్రతి దగ్గర ఒకే మాట చెప్తున్నాను. నేను ఒక హిందువును గుడికి వెళ్తాను, నేను ఒక ముస్లిం మసీదుకి వెళ్తాను, నేను ఒక క్రిస్టియన్ చర్చికి వెళ్తాను. నాతో పాటు నా పిల్లలు వస్తారు. నేను గుడికి వెళ్తే గుడికి వస్తారు, మసీదుకి వెళ్తే మసీదుకి వస్తారు, చర్చికి వెళ్తే చర్చికి వస్తారు. అన్ని ప్రాంతాల్లో ఇవాళ మనం హోటల్కి వెళ్తే హోటల్లో ఆట వస్తువులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులు తినాలంటే పిల్లలు ఎంగేజ్ చేయాలి. ఆ పిల్లలు ఎంగేజ్ చేయాలంటే ఆట వస్తువులు ఉంటే ఆ పిల్లలు ఆట ఆడుకుంటారు, తండ్రి చికెన్ చేయాలి, మటన్ చేయాలి, ఇది ఆర్డర్ చేస్తుంది. ఈ సమయాన్ని ఎంగేజ్ చేయడానికి ఇవాళ ఒక గుడిలో 10 రాముడి కథల పుస్తకాలు, అన్నిటి కథల పుస్తకాలు, లేదా ఏదైనా కథల పుస్తకాలు, అది హిందూ దేవాలయం అయితే హిందూ ధర్మాలకు సంబంధించిన చిన్న చిన్న పుస్తకాలు పెట్టినట్టయితే అక్కడికి వచ్చిన పిల్లలు తప్పకుండా ఎంగేజ్ అవుతారు. ఒక మసీదుకి వెళ్తే ఆ మసీదులు ఆయా మతాలకు సంబంధించిన పుస్తకాలు పెట్టండి. ఒక బైబిల్కి వెళ్తే, చర్చికి వెళ్తే బైబిల్ కథలు పెట్టండి. అప్పుడు ఆ విద్యార్థి, ఆ పిల్లవాడు, మనకు వచ్చిన పిల్లవాడు తప్పకుండా ఆ పుస్తకాన్ని చేతిలో తీసుకుంటారు. ఎందుకంటే పిల్లలు మసీదుకు బడికో గుడికి వెళ్తే వాళ్ళు మనతో పాటు ప్రేర్ చేసేది మనకు వచ్చి కూర్చోవచ్చు, కానీ అంతగా కాన్సన్ట్రేషన్ వాళ్ళకు ఉండదు. ఎప్పుడు ఏమి నేర్చిన తర్వాత ఉంది. కాబట్టి ఆ వయసులో పిల్లల్ని వాళ్ళ ఆధ్యాత్మిక పుస్తకాలు నేర్పించండి, లేదా మానవ పుస్తకాలు నేర్పించండి. వాళ్ళు మీ ధర్మాన్ని ప్రచారం చేస్తారు, మీ మతాన్ని ప్రచారం చేస్తారు, లేదు మీ తల్లిదండ్రుల సంబంధించిన అన్ని అంశాలను ప్రచారం చేస్తారు. కాబట్టి బడిలో, గుడిలో, మసీదులో, చర్చిలో ఎక్కడైనా వారికి పుస్తకం జరిగినట్టయితే ఉంటుంది. ఇవాళ నేను ఒక యూరోప్ కంట్రీలో చూసాను, పుస్తకం చేసినప్పుడు వస్త్రాలు ఆగితే వస్త్రాలు కూడా తగ్గలేదు. కాబట్టి మనం సరే వస్త్రాలు మనం పెట్టే వరలు మనం ఉండకపోవచ్చు, కానీ మన బడిలో పెట్టినట్టు అది ఇప్పుడు నంది రజాగారు. కాబట్టి మొదటిగా రాజపేట కరీంనగర్ లో ఒక
అందులో ప్రారంభిస్తారు. దానికి పుస్తకాలు అనుభవిస్తాం సీను కాబట్టి అట్లా అది ఏదైనా బడి చెందలు కావాలి, ఏదైనా ఇంటి చెందలు కావాలి, ఏదైనా గుడి చెందలు కావాలి. కాబట్టి ఈ బడి గుడి అనేది మనకు గుడి సరే ఈరోజు చర్చి అది సమాజంలో మనకు మొదటగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి అది ఇక్కడ చేస్తే బాగుంటుంది. ఒక మాట నేను చెప్పి చూపిస్తాను. ఏంటంటే నేను ఇటీవల తిరుగుతున్నప్పుడు 2-3 అంశాన్ని గమనించిన. ఇవాళ తెలుగుకు ప్రాచీన భాష హోదాలను అనుసరించిన బెంగాలీకి ప్రాచీన భాష హోదా వచ్చింది, ప్రభుత్వం ఇక్కడ చేసింది, అస్సామీకి వచ్చింది. నిజానికి మనకంటే దాదాపు 14వ శతాబ్దంలో బెంగాల్లో రావడానికి వచ్చింది. 14వ శతాబ్దానికి ఒక 50 సంవత్సరాల ముందు అస్సాంలో వచ్చింది. హైదరాబాద్ కూడా